క్లాస్ చదువుకున్న కుర్రాడు మరి 10th వెళ్ళాలంటే మరి పరీక్షలు బాగా రాయాలి. మరి పరీక్షలు రాయకుండా మరి 10th వెళ్ళగలుగుతాడా? ఎందుకని వెళ్ళాడు? ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు కాబట్టి. మరి మనుషుడు కూడా, మానవుడు కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ దాంట్లో ఏం చేయాలంటే నిలబడాలి. ప్రభువా, నిన్ను ఆశ్రయంగా పెట్టుకున్న నాకు ఈ ఇబ్బంది, ఈ సమస్య అనేది ఎందుకు వచ్చింది? కాబట్టి అటువంటి ఇబ్బందుల్లో కూడా నువ్వు నాకు తోడుగా ఉండి సహాయం చేసేవాడు కదా, కాబట్టి నాకు సహాయం చేయను. ఎప్పుడైతే మనం దేవుడిని మనస్ఫూర్తిగా అడుగుతామో దేవుడు కూడా శోధనలో మనతో కూడా తోడుండి, మరి 2 కొరింథీయులు అంటూ ఉంటాడు, చదవద్దు కానీ, ఆయన శోధనలో కూడా నిలిచి మనకు తోడుగా ఉండి పక్క నుండి సహాయం చేస్తాడంట. కాబట్టి మానవుడు ఏం చేస్తాడంటే కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు రాగానే మరి 10th క్లాస్లోకి వెళ్ళాలంటే ఎంత మార్కులు అయితే రాస్తాడు, చక్కగా రాసిన దాన్ని బట్టి 10thలోకి ఏ విధంగా వెళ్ళగలుగుతున్నాడో, మరి స్త్రీయే కానీ పురుషుడే కానీ అట్లాగే మనకు వచ్చిన జీవితంలో కొన్ని పరీక్షల్లో కూడా మనం నగ్గాలి. నగ్గినప్పుడే దేవుడి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అంతేకాదు కానీ ఆ పరీక్షల ద్వారా ఏమవుతుందంటే కొంత ఒక మెట్టికి మనము ఎదుగుతాం. కాబట్టి అట్లాగే ఇప్పుడు మనము కూడా దేవునిలో ప్రతి ఒక్కటి కూడా దేవుడికి సమస్తము కూడా ఆయనకి తెలుసు. ఏది కూడా ఎందుకంటే మనకి బాధ కలుగుతుంది అనుకో, ఆ బాధ మనకంటే ముందు ఆయనకి తెలుసు. కాబట్టి ఆ బాధలో నా కుమారుడు, నా కుమార్తె ఏం చేస్తుందో చూద్దామని దేవుడు అలా చూస్తూ ఉంటాడు. దేవుడి మీద ఎప్పుడైతే మనం ఈ బాధ కలిగిందని దేవుడు, అయ్యా తండ్రి నువ్వు తప్పితే నాకు ఎవరున్నారా అని దేవుడు ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అడుగుతామో ఆ దేవుడు ఏం చేస్తాడంటే మనకు సహాయం చేయడమే కాదు కానీ ఆ ఇబ్బందుల నుంచి కూడా, ఆ కొలువుల నుంచి కూడా మనం దేవుడు బయటికి తెప్పించి ఏం చేస్తాడంటే మరి కాల్చబడిన మరి ఒక కత్తిని ఒక పొదిని పెట్టి ఏం చేస్తాడు, దానికి ఒక సానా పెట్టి ఏం చేస్తాడు, దానికి ఒక పొదినిగా ఒక రూపాన్ని తీసుకొస్తాడు. అదే విధముగా మానవుడు కూడా ఆ శ్రమలనే కొలువుల నుంచి దేవుడు తప్పించి ఎలా చేస్తాడంటే మనిషిని కూడా ఒక ఆయుధములాగా చేయడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనము జారిపోకూడదు కానీ ఇక్కడ ఏమైనా కదిలింపబడును. కాబట్టి మనం దేని విషయంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో లేని, ఇప్పుడు మనకి ఇది లేదు అనుకో, ఈ విషయాన్ని గురించి మనం దేవుడిని అడుగుదాం, ఇస్తాడు. మనం కదిలిపోకూడదు. కాబట్టి అదే విధంగా ఇప్పుడు చదువుకున్న భాగములోనే మరి చదవాలి ఒకసారి, 7 చదవాలి ఒకసారి, 7 చదవాలి తల్లి. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. దేవునామ స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ దావీదు ఏమి చక్కగా పలుకుతున్నాడంటే నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. ఎందుకంటే ఆయనకి మరి ఎంతో మంది వారి బంధువులే ఉన్నారు, మరి స్నేహితులే ఉన్నారు. కానీ ఆయన ఏమన్నాడంటే ఇక్కడ ఎందరున్నా కానీ నాకు దేవుడే, నాకు నా మహిమకు దేవుడే ఆధారం. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే మనము కొందరు చూసి, కొంత బలగాన్ని చూసి, అరే నేను ఇలా ఉండడానికి కారణం మా ఓడేరా, కాబట్టి లేకపోతే మా తమ్ముడురా, లేకపోతే మా మామయ్య ఉన్నవాడు, కాబట్టి ఆయన బట్టి నేను ఇలాగా ఉన్నాను అంటున్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడంటే బలగాన్ని, ఏ మనిషిని ఆధారం చేసుకోలేదు కానీ దేవుడే నాకు బలం అంటున్నాడు. కానీ ఆ బలమైన దేవుడిని మరి ఆ విధముగా దావీదు మహారాజు నమ్ముకున్నాడు. కాబట్టి మరి ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు ఏలిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనకిచ్చిన కొద్దిగా దాంట్లో కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి, నమ్మకంగా మనం కనబడాలి, నమ్మకముగా ఆయన ఎదుట మరి నిలబడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మరి మోషేను ఏ విధముగా మరి నమ్మకం కొద్దిగా దాంట్లో మరి అన్ని విషయాల్లో కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. నా ఇల్లంతటిలో ఆయన నమ్మకస్తుడని మరి మోషే పేరు పొంది ఉన్నాడు. కాబట్టి మనకి ఇచ్చిన దాంట్లోనే మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఆ మోషేకే కాదు కానీ మరి అందరికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడు. మరి మోషే గారికే దేవుడా? మనందరికి దేవుడు కదా. మనందరికీ కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి అందరినీ కూడా ఆయన ఏలేవాడు, అందరిని పోషించేవాడు, అందరిని కూడా నడిపించే వాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాక్యంలోనే లాస్ట్ వచ్చిన చదివి సహాయం చేయండి. ఇక సమయాన్ని సేవకులకి ఇద్దాం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు ఇది
దేవుని నామ స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ మరి దావీదు గారు ఇక్కడ ఫస్ట్ లో ఏమన్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నదన్నాడు. ఇక్కడికి వచ్చేవాడికి ఫుల్ఫిల్ చేసి, కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ప్రభువా మనుషులందరికీ కూడా నేను కాదు కానీ న్యాయాధిపతివి నీవని మరి దావీదు గారు ఏం చేశాడంటే అక్కడ దేవుడిని ముందుగా పెట్టాడు. ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము ఇచ్చిస్తున్నావని. కాబట్టి ప్రభు ప్రతి ఒక్క మనిషికి కూడా మరి 9th నుంచి 10th క్లాస్ వెళ్ళడానికి మరి అంత ప్రయాసపడి మరి చదువుకున్న ర్యాంకుని బట్టి ఏ విధంగా 10th లోకి వెళ్తాడో అట్లాగే మరి శ్రమలని మనం కలిగినప్పుడు ఆ శ్రమల నుంచి మనకి దేవుడిని ఎప్పుడైతే సహాయం చేసి మరి దేవుడిని అడుగుతామో దేవుడు మనకి మరొక మెట్టుని ఇస్తాడు. అంతేకాదు కానీ ఇక్కడ ఏమన్నాడు, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నామని. కాబట్టి ఎందుకంటే అక్కడ మరి ఆయన ఒక రాజు అయింది కూడా ప్రతి ఒక్క మనిషికి ఏం చేస్తున్నాడంటే ఆయన అధికారం తీర్చడం లేదు కానీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నామని. కాబట్టి ప్రతి వారి క్రియలు అంటే వారు క్రియలు చొప్పున ప్రతి వారికి మరి ముందు వచ్చిన వారికి వారికి క్రియల చొప్పున నీవు ప్రతిఫలం ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు వారి క్రియల చొప్పున అంటే వారి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ సమయానికి వచ్చాడో ఆ సమయానికి తగ్గ ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. అంతేకాదు కానీ వారి క్రియల చొప్పున ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఎక్కువగా ఆశీర్వాదం కావాలి అనుకో మరి ఎప్పుడైతే మనము ఆయన సన్నిధికి మరి ఎప్పుడైతే వస్తామో ఎంత సమయాన్ని అయితే ఆయన గడుపుతామో ఆయన సమయాన్ని ఆయన విలువతో ఎప్పుడైతే మనము గడుపుతామో ఆ గడిచిన సమయాన్ని కొలది ఏం చేస్తాడంటే బహు ఎక్కువగా ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతేకాదు కానీ వారి క్రియలంట. కాబట్టి ముందు వచ్చిన వారికి ముందు ఆశీర్వాదం, వెనకొచ్చిన వారికి తక్కువ ఆశీర్వాదం. కాబట్టి చప్పున నీవే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఇక్కడికి రావడం వలన మరి ఆయన దేవుడే ప్రతిఫలం ఇచ్చేవాడేగా ఉన్నాడు. కాగా కృప చూపుటయు నీది. ఎందుకంటే ఆయన కృప చూపే దేవుడు. ఎందుకంటే ఆయన కృపను మనం దూరం చేసుకుంటే మనము ఎందుకు పనికిరాని వారి అయిపోతాం. కాబట్టి ఆయన కృప కాలం దొరుకు కాలం మీద ఆయనని మీరు వెతుకుడే అని మరి వాక్య భాగము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం ఎప్పుడైతే మరి సినిమాలకి వెళ్ళాలన్నా లేకపోతే ఒక షికారికి వెళ్ళాలన్నా లేకపోతే ఒక చుట్టం దగ్గరికి వెళ్ళాలన్నా ఒక ఊరికి వెళ్ళాలన్నా మనం ఏం చేస్తామంటే 4 గంటల బస్సు అన్నప్పుడు మనం 2 గంటలకే లేచి మరి వెళుతున్నాం. కాబట్టి దేవుడు అవి కూడా చూస్తాడు. కాబట్టి ఆయన సమయాన్ని ఎంత ఇస్తున్నామో మనం ఆయన ఇచ్చిన సమయాన్ని మనం ఎంత దొంగిలిస్తున్నామో దేవుడు చూచివాడే ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి వారి క్రియల చొప్పున దావీదు గారు చెప్పిన విధముగా అందరికీ ప్రతిఫలం ఇచ్చి నడిపించును గాక. ఇచ్చిన వాక్యము దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని సేవకులకి సమయం. స్తోత్రములు ప్రభా మహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, ఇదిగో నాయన ఇదిగో ప్రభా నా తండ్రి ఇప్పుడు వరకు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడే విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా నా తండ్రి ఇదిగో నాయన వచ్చిన వారిని బట్టి నీకు స్తోత్రం. రావాల్సిన వారు పొరపెట్టి నడిపించి ఇదిగో ప్రభా నాయన ఎక్కడికి వెళ్తామని వేలవేసి సమకూరుస్తానన్నావు. అవును ప్రభా నాయన వేలవేసి సమకూర్చుకొని ఇదిగో ప్రభా నాయన మీ నామాన్ని మీరే మహిమ తెచ్చుకుంటానని చెప్పారు. అవును ప్రభా గొప్ప దేవ. ఇదిగో ప్రభా సేవకులు నిలబడి ఉండగా నా తండ్రి ఇదిగో ఆయన మీ శిలుసాటును మరుగుపరిచి అందరికి కావాల్సిన వర్తమానంతో ప్రభా నేను సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి ప్రభా నా తండ్రి అయ్యా ఇది బలపరచమని. అంతేకాదు ప్రభా నేను చెప్పిన ప్రతి ఒక్క మాట నాయన మా హృదయం పలక మీద వాటిని భద్రపరుచుకొని రాసుకొని ప్రభు నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా.
స్తోత్ర. హల్లెలూయా. మంచిది పిల్లరా. ఇప్పుడు చక్కని స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము 27వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. అప్పుడు రెబెకా తన కుమారుడుగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య యేషోబుతో మృతి పొందక మునుపు మీరు తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాగా నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు ముందుగా వెళ్ళి 2 మంచి మేక పిల్లలను నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవలనని. అందుకు యాకోబు నా సహోదరుడైన యేషోబు రోమములు గలవాడు నేను నన్నని వాడిని కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తరిమి చూచును అప్పుడు నేను అతని దృష్టికి నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదకి నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు యేషోబునకు సొగసైన వస్త్రములను ఇంట తన యొద్ద నుండెను గనుక రెబెకా వాటిని తీసి ఆ చిన్న కుమారుడికి యాకోబునకు తొలగించి ఆ మేకపిల్ల చర్మముతో అతని చేతులను అతని మెడను భాగము కప్పి తనను సిద్ధపాటు చేసిన రుచికరమైన భోజనమును తన కుమారుడు యాకోబు చేత ఈగ అతడు తండ్రి యొద్దకు వచ్చి అతడు ఏమి నా కుమారుడా అందుకు యాకోబు నేను జ్యేష్ఠ కుమారును నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి
నుండి ఆ, నేను వేటాడి తెచ్చిన తినున నేను ఆ, అప్పుడు అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీకెట్లు దొరికేనని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు యేసేవును నా కుమారుడు కావో నేను నిన్ను తడిమి చూచిదనని దగ్గరికి రామని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడాన్ని కొందనాలు. చదువు లేఖనాల నుంచి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి సహాయం చేయమని, ఆ తలుపునైనా నన్ను మీ చేతుల్లో తీసుకొని అయ్యా నీ కృప చూపి నీ నామానికి మహిమ తెలుసుకొని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం. ఆమేన్. పిల్లల ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే రెబెకా సంగతి పక్కన పెడదాం. అమ్మా రెబెకా సంగతి పక్కన పెడదాం. అమ్మా వింటున్నారా? లేదంటే ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే శివుడి ముందు శంఖం వదిలినట్లయితే స్తోత్రం. రాత్రి అక్కడ ఆన్లైన్కి వెంటే పల్లెటూరులో అసలు ఇద్దరికి ఆగుతారా? 1 గంట వరకు 1 గంట వరకు 9:30 స్టార్ట్ చేసాం. 10:30 పాట అయిపోయింది. 1 అరగంట వాక్యం. మరి ఆ లెవెల్కి ప్రార్థన అలవాట్లేదు కదా. మోకరించి ప్రార్థన చేస్తే ఒక్కళ్ళు కూడా నిద్రపోవటానికి వీలు. మధ్య మధ్యలో ఆమె చెప్తున్నా. ఆమె ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు. ఎవరు నిద్రపోతున్నారో ఎవరు ప్రార్థన చేస్తే తెలియదు. మరి నేను ఆమెనన్నప్పుడు వాళ్ళు కూడా ఆమెనంటే ఆ ప్రార్థన కూడా ఇల్లు స్తోత్రం. మళ్ళీ మధ్య మధ్యలో పల్లవి శర్మ పాడి లేదా మనము దేవుని దగ్గర క్రమం కలిగి ఉండాలి. క్రమం లేనప్పుడు మన మీదకి ఏమాత్రం కూడా దీవెన రా. ఇప్పుడు ఏసావు విషయాన్ని మనం చూద్దాం. ఏసావు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి మాట విని వేటాడటానికి వెళ్ళాడు. అయితే పిల్లరా ఎవరి మీదకి ఏ దీవెన రావాలో దేవునికి బాగా తెలుసు. అవునా? మనకి ఆశీర్వాదం అంటే మనం అనుకుంటాం పాస్టర్ గారిని పిలిపించుకొని పండుగ రోజు మంచి భోజనం పెడితే, అమ్మగారికి అయ్యగారికి మంచి ముక్క మంచి పలావ్ పెడితే ఇది ఆశీర్వాదం అనుకుంటాం. లేదా పాస్టర్ గారికి మంచి బట్టలు కొని పెడితే ఆశీర్వాదం అనుకుంటాం. లేదా క్రమం తప్పకుండా ప్రతి నెల పాస్టర్ గారికి దశంభాగం ఇవ్వటం వలన అది మనకు మేలు అనుకుంటాం. కానీ ఇప్పుడు లేదా నేను ఒక విషయం చెప్తాను. దశంభాగం అని క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా ఉందంటారా? కొత్త నిబంధనలు ఉందా దశంభాగం అని? అక్కడ ఏమంటాడంటే మీకు కలిగిన కొలదే ఇవ్వండి అని చెప్పాడు. స్తోత్రం. కొంతమంది దశంభాగంగా ఏం చేస్తారంటే మేళ్ళ మిద్దులు కట్టుకొని ఏసీ కారులో అద్దాల మేడలు కట్టుకొని సుఖవంతమైనటువంటి మేడల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ మీకు ప్రవహిస్తారు, ఇవన్నీ మీకు ప్రవహిస్తారు. స్తోత్రం. కాబట్టి నేనేమంటానంటే నీకు ఆశీర్వాదం రావాలి అంటే ఈ యాకోబు వలె నువ్వు ఉండాలి. యాకోబు సమయానికి దగ్గరున్నాడు కనుక తండ్రి ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? మనకు తెలిసిన దీవెన వేరు, దేవుడిచ్చే దీవెన వేరు. మనకు తెలిసిన దీవెన ఏంటంటే ఆదివారం ఎప్పుడన్నీ వెళ్ళని వెళ్తున్నావా లేదా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎప్పుడన్నీ వెళ్ళని వెళ్తున్నావా లేదా అనే ఆలోచనలో మనం నవ్వుతున్నాడు. స్తోత్రం.
ఎప్పుడైనా మన దీవెన మనకు రాదా? కొంతమంది ఉద్దేశం ఏంటంటే వడ్డించేవాడు మనవాడు అయితే ఎప్పుడైనా కూర్చోవచ్చు. లాస్ట్లో కూర్చున్నా మన వంతు మనకే. ఎందుకంటే వడ్డించేవాడు ఏం చేస్తాడంటే వాళ్ళు బ్యాచ్ తింటా కూర తీసి పెడతాడు. తెలుసా మీకు ఆ సంగతి? వడ్డించేవాడే ఈ వడ్డించే పిల్లలు ఉంటారు చూసా, వాళ్ళ కోసం కొంత తీసి దాస్తాడు. ఓరి మనవాడేనా ఎంత అయిపోయినా కూర్చో మేకలు కూర్చో అటు తిరగ మాక అని చెప్పి దాచిని తీసుకొచ్చి అలాగే. అందుకనే వడ్డించేవాడు మనవాడైతే ఎప్పుడైనా స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు మనవాడు కాదు, అవుతాడా? దేవుడు ఎవరయ్యా అంటే నీవు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు అప్పుడు నీవాడు అవుతాడు. నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు క్రమం తప్పించి వస్తే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఏమండి ఆశీర్వాదం అంటే ఏంటి? క్రిస్మస్ పండుగ మందిరానికి సున్నాలు కొట్టిస్తే ఆశీర్వాదమా? లేదా ఇప్పుడు 3 ఫ్యాన్లు ఉన్నాయా, చిన్న కూలర్ 4 కొందాం, 4 మూల 4 పెడదామంటే అట్లా ఆశీర్వాదం వచ్చేదా? రాదు. ఎప్పుడైతే నువ్వు సమయాన్ని పాటిస్తావో సమయాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సమయం కావాలి దేవునికి, మనం సమయాన్ని ఇవ్వాలి. అరే సోమవారం నుంచి శనివారం వరకు పని చేసుకుంటున్నావే, ఆదివారం క్రమానికి టయానికి రావటం మనకు తెలియట్లా. ఎంతసేపు పాస్టర్ గారు మమ్మల్ని అంటున్నాడు అనుకోతే ఏం చేయాలి? మేము రక్షణ పొందినప్పుడు వాక్యానికి ముందు గంట ముందు వెళ్ళిపోయేవాళ్ళం. మైకులు అవి పెట్టి అయ్యగారు రెడీ అవుతున్నప్పుడు మేము బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని, ప్రభా నాతో మాతో ఏం మాట్లాడతావా, మేము అల్పులం బలహీనం, నీ మాట ద్వారా మమ్మల్ని బలపరచు దేవా, అయ్యా మాతో మాట్లాడేయా, మమ్మల్ని సరిచేయ అని ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాను. అప్పుడు సేవకుడు వాక్యం తీసి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని విచారకరమైన మాటలు కొన్ని మాకు సూటుగా తగిలేదు. అంత మాత్రం ఏంటయ్య గారు నన్ను అట్లా అంటున్నావు అన్నావా? అంటానికి లేదు. నీకు సులువు తగిలినప్పుడు సరి చేసుకుంటున్నా. నీకు దెబ్బ తగిలినప్పుడు మందు రాసుకోవట్లా? వంట వండుతున్నావు, వంట వండుతూ గడ్డో లేదా డాకో ఏదో గాలింది కాలినప్పుడు అంత షప్పు అని అడుగుతావుగా. అట్లాగే వాక్యంలో మనకి చెప్పదెబ్బ తగిలినప్పుడు సరి చేసుకోవాలి. నన్ను అంటారా ఇక రాను రేపు వారం నుంచి వారం క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తున్నానే. నేను ఇచ్చే దశంభాగం గుర్తురా అట్లా లేటుకి వెళ్తే ఆయన సొమ్మేం పోయిందంట, ఎప్పటికైనా వెళ్తున్నాను లేదా, ఆయనకి ఇచ్చే కానుక ఆయనకి ఇస్తున్నాను లేదా, ఈ పనికి మంది మాట్లాడుతూ పనికి రావు. అందుకంటాడు ప్రభు ఏమంటాడంటే, అక్రమ చేయవారులారా నా ఎద్దు నుండి ఈ భక్తి నువ్వు చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే. స్తోత్రం. దేవుడంట ఒక యవనస్తురాలు మంచి ప్రార్థన పడ్డాడు. చిన్ననాటి స్నేహితులు ఇచ్చారు. రక్షణ పొందక ముందు ఆ అమ్మాయి ఎట్లా తిరిగిందో, ఎలా చేసిందో, ఏమైందో అవన్నీ దేవుడు గుర్తుపెట్టుకోడు, మర్చిపోతాడు. ఆ అమ్మాయి ఏం చేసింది అని అంటే, ఆమె వరకు ఒక ప్రార్థన గది ఏర్పాటు చేసుకుని అనుదినము దాంట్లో ప్రార్థన చేస్తానే ఉంటుంది. ఈ అమ్మాయి అంటే కాస్త రావటం ఆలస్యమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట అమ్మాయి కోసం. అమ్మాయి కాదు, పురుషుడైనా స్త్రీ అయినా. ఏం జరిగిందంటే, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఏ స్థలంలో అయితే కూర్చుంటావో ఆ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడంట ఎదురు చూస్తూ ఉంటాడంట. నా బిడ్డ రాలేదు, నా కుమార్తె రాలేదు, నా కుమారుడు రాలేదు. నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్తాను. యేసు ప్రభువు 5,000 మందికి కొండ మీద భోజనం ఏర్పాటు చేసినప్పుడు ఎవరిని పిలిచాడు? నాకేం తెలియదు. రోజు మనం వాక్యం చదివితే మనకు అర్థం. అవునా? పోయిన వారం ఏం కూరదన్నాం ఇప్పుడు వరకు గుర్తుంటుంది కదా, పంట కింద నలిగింది కదా గుర్తుంటుంది.
స్తోత్రం దేవుడా. ఒకడు బొప్పన్నానికి వెళ్ళాం, అప్పుడు నేను లోకస్తుని, పుల్లులో ఉన్న లోళ్ళు అసలు వాళ్ళు ఏం పెట్టారు కూడా తెలియదు ఇప్పటికి. అంటే తాగిన తెక్కులో నీకు అంతే సంగతులు. స్తోత్రం ఏమన్నావా ఇప్పుడు తెలియదు. అప్పుడప్పుడు ఆ పిల్లలు అంటారు, పెళ్ళికి మీ బొప్పదాలకి ఏం పెట్టారు కూడా నాకు తెలియదమ్మా అంటే, మా నాన్న అడిగారు అన్నది ఆడు ఉంటేగా. స్తోత్రం ఏమన్నావా. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని మిట్లేరా, మనము దేవుని సన్నిధానంలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే, దేవునికి సరైన విధానంలో మనము ఉండే విధానంలో మనం ఉన్నట్లయితే దేవుడు తగిన దీవెన ఆశీర్వాదాలు మనకే ఇస్తారు. ఏం చెప్పాను చెప్పాలి. దేవునికి కదా ఇంతగా చెప్పలా, మర్చిపోయిన అనుకుంటున్నారు మీరు. 5,000 మందికి మరి భోజనం పెట్టేటప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడంటే ఆంధ్రియ అన్నాడు. ఇంకెవరిని అమ్మా గట్టిగా చెప్పండి, చెప్తే ఏం తంటుంది అయ్యగారితో చెప్పాలి, నేర్చుకోండి. ఎవరిని పిలిచాడు ప్రభు? బుట్టను పిలవలేదే. ఎవరిని అడిగాడు అంటున్నా, మన నోట్లో నాకున్నాను పెరిగిరా. ఎవరిని పిలిచాడంటే పిలుపుని పిలిచాడు. పిలుపులో ఉన్న కొన్ని శ్రేష్టమైన అనుభవాలు బైబిల్లో కొంచెం మాత్రం దేవుడు చెప్పారు, కానీ అతనిలో ఉన్న గుణగణాలు మంచి. పిలుపుని ఎందుకు పిలిచాడు ఏమండి అంటే, ప్రభు దగ్గర అంటే ఎప్పుడు నేను ప్రభు కన్నులో ఉండాలన్నట్టుగా ప్రభు ఎదురుగానే కూర్చుంటాను. ఎవరా? పిలుపు. అందుకనే ఎవరి మీదకి పడిందంటే ఈయన కన్ను. స్తోత్రం. అంటే నీ స్థలాన్ని నువ్వు భర్తీ చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడాలో నీతో మాట్లాడతాడు. అప్పుడు నీకు దీవెన వస్తుంది. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లరా, మనము దేవుని సన్నిధానంలో నీ ఇష్టానుసారంగా వచ్చి కూర్చుంటే, నీ ఇష్టానుసారంగా ఇప్పుడు ఇదేం పిల్లరా ఎప్పుడైనా వెళ్ళి ఇంటే ఏమైందిలే, వాక్యం 4 మాటలు వింటే సార్లే అనుకుంటా కుదరదు. మనల్ని బలపరిచేది ఆరాధన. ఆరాధనకి ఎంతమంది వచ్చారు? ఆరాధన జరిగేటప్పుడు వాక్యం పట్ల ఎంతమంది చదివారు? ఇద్దరు. మరి మిగతా వాళ్ళు అంటే మీకు వద్దా దీవెన? అంటే ఎప్పుడు పడితే అప్పుడు వస్తే దేవుడు ఇచ్చేస్తారా? అంటే ముఖ్యమంత్రి కూడా తీరనంటే పనులు మనకున్నాయి. రాజశేఖర రెడ్డి గారు రోజు బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళంట. ఆయనకంటే బిజీ మనం. ఆయన మన అంబులెన్స్ ఉంది, దాని మీద ఏముంది? మత్తయి సువార్త 10:8 చదవండి. మత్తయి సువార్త 10:8 చదవండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. చాలు. ఆన్సర్ దొరికిందా లేదా? మత్తయి సువార్త 10 ఆయనకి బుర్రలేక పెట్టలా. స్తోత్రం. అంటే బైబిల్ అనుభవం ఎంత ఉంటే ఆ యొక్క మరి కోడి పెట్టి ఉంటాడు ఆయన. ఏమండి అది ఎవరికి మారుడికి అర్థం కాల. స్తోత్రం. పిల్లరా మనం ఆలోచన చేయాలి. అంత గొప్ప హోదాలో ఉన్నవాడే దేవుని సన్నిధానంలో బైబిల్ మీద అంత పట్టుందే. రక్షణ పొంది మసిమోహం వేసుకొని బాప్టిజం తీసుకున్న మనకే ఏమీ లేదంట. బైబిల్ మీద పట్టు గంట సేపు ఎత్తుకున్నాం. యేసు ప్రభు ఎవరిని పిలిచాడంటే, ఇతనిలో కొన్ని గుణలక్షణాలు ఏంటంటే ప్రభు దేవుడు కొంతమందిని నడిపించాడంట. పండుగ దినాల్లో కొంతమంది ప్రయాణికులు వచ్చి పిలుపు దగ్గరికి వస్తే, అయ్యా మేము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, యేసు ప్రభుని కలుసుకోవాలన్నప్పుడు ఈయన ఏం చేసిందంటే వాళ్ళని తీసుకొని ఆంధ్ర దగ్గరికి వెళ్ళాడంట. ఎవరి దగ్గరికి? ఆంధ్ర దగ్గరికి వెళ్ళి ఇతను ఇద్దరు కలిసి యేసు ప్రభు దగ్గరికి మనం అంతమంది చేస్తున్నాం. వారం అక్కడే ఉంటున్నాం. స్తోత్రం.
అంటే మన సంఘంలో ఏం లేదయ్యా అంటే ఐక్యత అనేది లేదు. ఐక్యతను యువవా ప్రభు, సమైక్యతను మా సంగములో ఉంచవా ప్రభు. ఐక్యతను యువవా ప్రభు, సమైక్యతను మా సంగములో ఉంచవా ప్రభు. పెట్టినాడయా సతాను కలహములనే చెదరగొట్టినాడయా విశ్వాసులను. హల్లెలూయా. ఏం చేశాడంట? అంటే విశ్వాసులు ఏం నేర్చుకోవాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లోపించినప్పుడు మన సంఘం పలసపడిపోతుంది. మనలో మనకి ఐక్యత లేనప్పుడు. స్తోత్రం. ఏం నేర్చుకోవాలి మనం? ఎప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుందంటే ఆత్మీయలో పోరాడాలి. ఆత్మీయ పోరాటం మాకు నేర్పయా, యుద్ధములో జయమును సమకూర్చయ్యా. ఆత్మీయ పోరాటం మాకు నేర్పయా, యుద్ధములో జయమును సమకూర్చయ్యా. ఐక్యతనే బంధకములో సిద్ధపరుచయ్యా. ఎవరి కొరకు? రాకడ కొరకు సిద్ధపడేవాడు ఏం చేస్తాడంటే దేవుని వాక్యం కొరకు వేగులు పడతాడంట. అటు వాడి మీదకే దేవుడి దీవులను వస్తాయి, ఆశీర్వదిస్తాడు ఆయన. నువ్వు ఎటు సమస్యల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆశీర్వాదం అంటే నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రాన, లేదా 20 రూపాయలు మార్చి నలుగురు మార్చుకున్నంత మాత్రాన ఆశీర్వాదం రాదు కదా. లేరా అంటే కుటుంబంలో నలుగురు వచ్చారనుకో, 20 రూపాయలు మారుతారంట. మార్చి నలుగురు 4-5 తీసుకుంటే ఆ రోజు సంద అయిపోయింది. స్తోత్రం. 20 రూపాయలకి అయ్యగారు బతికేస్తాడు, ఆశీర్వాదం వచ్చేస్తుంది మనకి. స్తోత్రం చెబుదామా? అంటే ఈ కుటుంబం అంతా కలిసి ఒక 20,000 పాస్టర్ గారికి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అమ్మయ్య ఇంకోరికి సరిపోయింది అనుకో. అంత మాత్రం మనకి దీవెన రాదు. ఎలాగ దీవెన వస్తుందంటే దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వటం వలన నువ్వు ఆశీర్వదించబడతావు. నీ సొంత పనులకేమో గంటల సమయం ఉంటుంది. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికే ఏం చేస్తామంటే పాటలు అయిపోయిన లక్షల వాక్యం టయానికి. స్తోత్రం. మనకి దీవెన ఎప్పుడు వస్తుంది అంటే ఆరాధనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తారు. అది మనకు తెలియదు. తెలియకుండానే దేంట్లేదా ఏం చేస్తామంటే ఆ ఎల్లొచ్చులే అన్నట్టుగా ఉంటాం. అందుకే నేను చూడండి ఒకసారి ఆదికాండం 32 అధ్యాయము 25-26 వచ్చిన ఒకసారి చదువుదాం. అవునా? అతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతను కొట్టిను. అప్పుడు అతడు ఆయనతో ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమనెను. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఏనంట ఏమంటున్నాడు అంటే దేవుణ్ణి కనుక్కున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక ఏమడుగుతున్నాడంటే నీవు నన్ను ఆశీర్వదించే వరకు నీ పాదాలు. స్తోత్రం. మనకు ఆటలు అసలు పనే లేదు. మనకు ఆటలతో పనే. ఆదివారమే మనకు డ్యూటీలు పడతాయి, ఆదివారం మనకు పనులు, ఆదివారమే మనకు సంపాదన. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ మొదటి దినమున సమాజ మందిరముగా రూత్ కంట మాట నేను చాలాసార్లు చెప్పాను. ఆమె పొలములో బోయోజు పొలములో 6 కొనలు కొలిసిపోసారంట. 2 కొనలు 6 కొనలు. రేపు నుంచి శనివారం వరకు 8 రోజులు లెక్క అంటే ఆదివారం నువ్వు క్రమం తప్పకుండా దేవుని సన్నిధానానికి సమయానికి వస్తే మరలా నీకు వారం వరకు నువ్వు ఎక్కడ ఎదుర్కొనే అవసరత దేవుడు లేకుండా చేస్తాడు. స్తోత్రం. దేవుడు సామాన్యుడు కాదు, మనకు అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీకు నువ్వుగా ఆశీర్వాదం సంపాదించుకోవాలంటే నీ జన్మలో నీకు రాదు. స్తోత్రం. దేవుని బిడ్డలారా నేను నాకు అబ్బాయి అంటున్నాను
అయ్యారు మీ పైనుంచి చక్కగా మంచి మంచి వాక్యాలు వింటాం మేము. ఈ పక్కన ఉండేది వారి ఈడిట చెప్పుడు ఆడదేపులు ఆడుగాని వీలేదు, ఈడుగాని వీలేదు, ఆడ దేశం బాగా వీలేదు, ఈ దేశం బాగా వీలేదు, ఆడిట్ట ఈడిట్ట ఏంటంటే ఇదే వాక్యం మీరు అటాక్ చేస్తున్నారన్నారు. నాకు తెలియదు బాబా. స్తోత్రం. ఆ బాధ నా దేవుడు నాకు నేర్పలేదా. స్తోత్రం చెబుదాం. అసలు ఆ బాధలు వింటే మనం ఏమవుతాన్ని శాపవస్తున్నాం. అవునా? యేసయ్యని తాకిన గాలి మనం దాకాలి. అప్పుడు మనం ఏమవుతాం? పౌలు ఏమన్నాడు? రావాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక నేను నన్ను పోలి నడుచుకునేది. స్తోత్రం. ఎవరిని పోలి నడుచుకోవాలి మనం? స్తోత్రం. ఆయన పోలి నడుచుకునే వారిమై ఉండాలి. అప్పుడు మనకు దీవెన వస్తుంది. అందుకంటాడు సామెతలు 10:22 నేను ముగిస్తాను. యెహోవాశ్రితము నరుల కష్టము చేత అది ఎక్కువ. నువ్వు దేవుని లేకుండా నువ్వు ఎన్ని గంతులని నీకేమాత్రం దీవినా వస్తుందా? దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా ఎగిరినను సంతృప్తి కలిగే దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడిచినాను ఎగిరినాను సంతృప్తి కలిగే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే. దేన స్థితిలో కూడా ఏమిస్తారంట? సంపన్న స్థితి ఉందును నువ్వు నడిచినా ఎగిరినా ఎట్లన్నా ఆయన నీకు సంతృష్టికరమైన పరిస్థితులు దేవుడు ఇస్తాడు. దేవుడి లేకుండా నీ జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. యాకోబు ఎందుకు దీవించబడ్డాడంటే సమయానికి తండ్రి దగ్గర ఉన్నాడు కనుక దీవులన్నీ పొందుకున్నాడు. ఆఖరులో ఎవరు వచ్చారు? యేషోకు వచ్చి అంత దీవెనంతా అయిపోయి అంతా తినేసిన తర్వాత చెప్పాలి. దాని అర్థం ఏంటంటే దేవుని ఆరాధించకుండా దేవుని మాటలు వినకుండా నీకు ఆశీర్వాదం రాదు. అది ఆత్మీయ ఆహారం, రుచికరమైన భోజనం. ఏంటది? రుచికరమైన స్తోత్రం. హెజ్కేల్ అంటాడు, నా కుమారుడు హెజ్కేల్ ఈ గ్రంథాన్ని నీవు భుజిస్తే నీ కడుపుకి ఏమాత్రం కూడా జబ్బు. స్తోత్రం. దేవుడు మాటల వల్ల మనకి ఏముంటదంటే మన కడుపులో జబ్బు ఉంటుందా? ఏమాత్రం కూడా ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. తన బిడ్డలకి దేవుడు అంట శ్రేష్టమైన ఇస్తాడు కానీ చెప్పాలి. కుళ్ళిపోయిన ఇస్తాడా? ఇస్తాడా? హల్లెలూయా. అంటే దేవుడు అంట మన అరిచేతులు చెప్పుకునేటట్టు ఉండాలి. అవునా? నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునంటిదే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునంటివే. నీ అరిచేతిలో నన్ను చెక్కుతుంటివి నా తెలుగువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను, జీవితాలను
ఘనమైనవి నీ కార్యములు నా హృదయా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించును హల్లెలూయా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించును అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. హల్లెలూయా. క్లియరా? ఈ యాకోబు దీవులన్నీ పొందుకున్నాడు, అంతా అయిపోయింది. ఆఖరిలో వచ్చాడు. ఆఖరిలో వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఉందా? ముందు వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఉందా? ముందు వచ్చిన వాళ్ళు చేయొద్దండి. అంటే ఆఖరి వచ్చిన వాళ్ళు మాకు ఏమి లేవన్నట్టు చేయొచ్చట్లేదు కదా. మీకు కూడా కావాలంటే రేపు పవర్ నుంచి ముందు రావడానికి ప్రయత్నించండి. స్తోత్రం. హల్లెలూయా. అందరికి వందనా. ఎక్కడికి ఆపామో అక్కడ గుర్తు పెట్టుకొని మరలా రేపు వారం దాన్ని ధ్యానిద్దాం. మీకు వందనా. ప్రార్థన చేసుకుంటాం. ఆగు, అప్పుడే స్తోత్రం 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 ప్రభువా నాయన మహాపరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడ నిత్య నివాసి మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్న ప్రభువా నాయన యేసయ్యా. ఈ సంవత్సరం ప్రభువా 2026 తండ్రి నాయన యేసయ్యా, తండ్రి నాయన యేసయ్యా 6 నెలల ప్రభువా నీ రెక్కల చాటున ఎంతగానో ప్రభువా దాచి కాచి కాపాడి ప్రభువా నాయన యేసయ్యా. అయ్యా నాయన తండ్రి, అయ్యా అనారోగ్యంగా ఉన్నా కానీ ప్రభువా తండ్రి మంచి ఆరోగ్యంతో ఉంచి ప్రభువా, ఎంత ఎండ వేడి గాలికైనా ప్రభువా తండ్రి రెక్కల కింద ప్రభువా దాచి కాచి కాపాడి దానం కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు నాయన. అయ్యా మీరు మమ్మల్ని సురక్షితంగా ఉంచిన దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. సత్యములకు ఉంచిన దేవా మీకు స్తోత్రాలు ప్రభువా నాయన. ఎన్ని స్తుతులు స్తోత్రాలు చెప్పిన మీ రుణాన్ని మేము తీర్చలేము ప్రభువా. మా జీవితకాలం అంటే మేము రుణస్థులమే తండ్రి. నీకు వందనాలు నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నాయన యేసయ్యా, అయా 7వ మాసంలో ప్రవేశపెట్టిన దేవా మీకే వందనాలు నాయన. నీకు వందనాలు తండ్రి నాయన యేసయ్యా. అయా తండ్రి యొక్క తారీఖు ప్రభువా క్షేమంగా మొదలు పునరుద్ధరణ ప్రవేశపెట్టారంటే ప్రభు అది కేవలం నీ కృపేనయ్యా. నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా 7వ మాసము చూసామంటే ప్రభు అది కేవలం నీ దయేనయ్యా. నీకు వందనాలు తండ్రి నాయన. అయా యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పునరుద్ధరణ ఆరాధన మీరున్నారు ప్రభు. మీకు వందనాలు నాయన. అయా పాటల్లో మీరున్నారు ప్రభు, వాక్య ధ్యానంలో మీరున్నారు, కీర్తనలో మీరు సహాయము చేశారు ప్రభు. మీకు వందనాలు నాయన. అదే విధంగా ప్రభు అందరినీ ప్రభు తండ్రి నాయన క్షేమంగా తీసుకెళ్ళి మా మధ్యకు ప్రభు మళ్ళా క్షేమంగా తీసుకొచ్చారంటే నాయన అది కేవలం నీ కృపేనయ్యా. నీకు వందనాలు. వాహనం పట్ల మీ కృప మీ కాపుదల ఉంచి ప్రభు నాయన. మీ దోతన ప్రభు పక్కన ప్రభు కాపుదలకు ఉంచిన దేవా మీకే స్తోత్రాలు ప్రభు నాయన. అన్నిటిని బలపరిచి బలంగా వాడుకోండి ప్రభు నాయన. అయా అన్నీ చేసిన సేవలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అన్ని పట్ల మీ కృప మీ కాపుదల ఉంచండి ప్రభు నాయన దేవా. అయా నాయన ప్రభు, అయా నాయన సేవ ప్రభు నాయన ఎంతో భారభరితమైనది ప్రభు. మీకు వందనాలు నాయన. అయా ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఉదయం జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఉదయం పట్ల మీ కృప మీ కాపుదల ఉంచండి ప్రభు. అయా అడవులెక్కడి మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన దేవా. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని సెలవిస్తున్నారుగా ప్రభు. మీకు వందనాలు నాయన. అయా శిరపాదం వరకు బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభు. అయా కుమార్తె కోడళ్ళు ప్రభు మనోళ్ళ మీద జీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారి పట్ల మీ కృప మీ కాపుదల ఉంచండి ప్రభు. కుమారుల అక్కల తోడుగా మీ సహాయం చేయండి. అయా వాహనాలు ప్రభు ఎంత నమ్మదగినవి కావు ప్రభు నాయన. బిడ్డల పక్షాల ప్రభు నాయన తోడుగా